హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మ్యూరల్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. మ్యూరల్ పెయింటింగ్ అనేది ఎక్కువగా ఇది వాల్ పెయింటింగ్ అండి. వాల్స్‌కి వేసుకుంటూ ఉంటారు. ఇది కేరళ వాళ్ళ ట్రెడిషనల్ మ్యూరల్ పెయింటింగ్. దీని గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తానండి. ఈ మ్యూరల్ పెయింటింగ్‌ని పూర్వం టెంపుల్స్ వాల్స్ మీద వేసేవాళ్ళంటండి. ఇవేంటంటే టెంపుల్స్‌లో స్టోరీస్ లాగా క్రియేట్ చేసి, ఆ స్టోరీస్‌ని వాళ్ళు వాల్స్‌కి, టెంపుల్ వాల్స్‌కి వేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇది వాళ్ళు ఒక 4 స్టోరీస్‌ని బేసిక్ స్టోరీస్ పెట్టుకొని వాటి మీద ఎక్కువగా ఈ పెయింటింగ్స్ అన్నీ ఏస్తా ఉంటారండి. వాటిల్లో ఫస్ట్ రామాయణం ఉంటుంది కదండీ! రామాయణానికి సంబంధించిన కొన్ని స్టోరీలనమాట. అంటే రాముడి పట్టాభిషేకం కానీ, అట్లా ఏదో ఒక స్టోరీ లాగా తీసుకొని దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు, వేసేవాళ్ళు. అలాగే శివ, విష్ణు, మోహిని అవతారం, నరసింహ అవతారంకి సంబంధించిన స్టోరీసు, అలాగే గణపతి, వేణుగోపాల అవతారం, ఇలా డిఫరెంట్‌గా ఇప్పుడు శివుడున్నాడనుకోండి, శివ తాండవం అంటారు గదా! శివ డాన్సింగ్ చేసేది. అట్లా వాళ్ళు అన్ని స్టోరీస్‌ని క్రియేట్ చేసుకొని, ఈ పెయింటింగ్‌ని ఎక్కువగా టెంపుల్స్‌లో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళండి. ఈ పెయింటింగ్‌కొచ్చి 6 రకాలనమాట. అంటే ఈ పెయింటింగ్ వేయడానికి ఒక 6 టైప్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్‌లో అంటే ఒక్కొక్క మెథడ్‌లో ఒక్కొక్క పేరు పెట్టుకున్నారనమాట దీనికి. ఫస్ట్‌లో దీనికి నేను ఇప్పుడు ఆ 6 టైప్స్ ఏంటో పేర్లు కూడా మీకు చెప్తానండి. 1 లేఖ్య కర్మ, 2 రేఖా కర్మ, 3 వర్ణ కర్మ, 4 వర్తాన కర్మ, 5 లేఖ కర్మ, 6 ద్విక కర్మ. అంటే వీళ్ళేసే పెయింటింగు ఇట్లా 6 రకాలుగా విభజించుకొని ఈ పెయింటింగ్‌నేస్తారండి. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు మీకు 6 టైప్స్ చెప్పాను కదా! ఈ మ్యూరల్ పెయింట్‌లో వాళ్ళు విభజించి వేసేది. ఒక్కొక్క దానికి నేను ఫోటోస్ తీసి పెట్టానండి. మీరు గూడా ఈ పెయింటింగ్స్ అన్నీ చూడండి. ఒకవేళ మీకెవరికైనా సరే ఈ పెయింటింగ్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను స్క్రీన్ మీద ఈ పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్ట్ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు ఇస్తాను. మీరు తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మనం గోడలకే కాకుండా క్యాన్వాస్‌లో గూడా ఈ పెయింటింగ్ వేసుకొని మనం వాల్స్‌కి పెట్టుకోవచ్చండి ఇంట్లో కూడా. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గదా! క్యాన్వాస్ రోల్ అనమాట. మనకి క్యాన్వాస్ ఇట్లా రోల్‌లా దొరుకుతుంది. ఇది మీటర్ లెక్కనే మనకి ఇస్తారండి. షాప్స్‌లో దొరుకుతుందిది. నేనిది క్యాన్వాసు 2.5 ఫీట్ విడ్త్, 4 ఫీట్ లెంత్ ఉన్న క్యాన్వాస్ తీసుకున్నాను. ఫస్ట్ మనం క్యాన్వాస్ తీసుకున్న తర్వాత దాని మీద టెక్చర్ వైట్ అని చెప్పి మనకి దొరుకుతుందండి పెయింటు. అది వైట్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. అది 2 కోట్స్ 1 ఆర్ 2 కోట్స్ అప్లై చేసుకోవచ్చండి. దాన్ని ఆ పెయింట్‌ని కూడా డైల్యూట్ చేసుకొని మనం అప్లై చేయాలి. నెక్స్ట్ తర్వాత వీడియోలో ఈటికి వాడే కలర్స్ వాటిలో మనం ఎట్లా వాటర్ మిక్స్ చేసుకోవాలో అదంతా నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టేజ్ అయితే టెక్చర్ వైట్ అనేది మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏ పిక్చర్ అయితే దాని మీద వేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్చర్‌ని డ్రా చేసుకోవాలి. మీకు ఫ్రీ హ్యాండ్ వస్తే గనక డ్రాయింగు వేసేసుకోవచ్చండి. లేదంటే గనక దీని మీద మీకు నచ్చిన బొమ్మ ట్రేస్ చేసుకోవాలండి. ఈ మ్యూరల్ పెయింట్‌లో ఫస్ట్ టైప్ అనమాట. దీన్నే లేఖ్య కర్మ అంటారు. అంటే మనం పెన్సిల్‌తో డ్రా చేసుకునేదాన్ని. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ రేఖా కర్మ అంటారు. నెక్స్ట్ దీనికొచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ మొత్తం మనం డ్రాయింగ్ వేసాం కదా! ఏసిన డ్రాయింగ్ మీద రెడ్ కలర్‌తో ఫుల్ మనం వేసిన డ్రాయింగ్‌ని మొత్తము కూడా రెడ్ కలర్‌తో స్కెచ్ లాగా వేసేసుకోవాలి. దాన్ని మనం రేఖా కర్మ అంటామనమాట. ఇదొచ్చేసి సెకండ్ టైప్. ఇప్పుడు రెడ్ కలర్ అయిపోయిన తర్వాత మనం యెల్లో కలర్ మొత్తం అప్లై చేయాలి. దీన్నొచ్చేసి వర్ణకర్మ అంటారు. వర్ణకర్మ అంటే యెల్లో మొత్తం అప్లై చేసేసి మనం రెడ్ అవుట్‌లైన్ ఇచ్చిన తర్వాత యెల్లో కలర్ మొత్తం అప్లై చేసి వైటు, బ్లూ అట్లా అన్ని కలర్స్‌ని అప్లై చేయడాన్ని వర్ణకర్మ అంటారు. మనకి కావాల్సిన కలర్స్ మొత్తం వేసిన తర్వాత
మనకి బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్తో షేడింగ్ అనమాట. ఆ రెడ్ కలర్లో వేసే షేడింగ్ని మనం వర్తాన కర్మ అంటారు. రెడ్ కలర్తో వేసే షేడింగ్ని వర్తాన కర్మ అంటారు. ఇది 4th టైప్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం లేఖా కర్మ అంటే లేఖా కర్మలో ఏంటంటే బ్లాక్ అవుట్లైన్ మన పిక్చర్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లాక్తో అవుట్లైన్ ఇస్తారు. దాన్ని లేఖా కర్మ అంటారు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చి ద్విఖా కర్మ అంటే దీంట్లో ఎండింగ్లో మనం ఐసు నోసు అట్లా ఎడ్జ్ అన్నీ ఇంకా మిగిలిన కలర్స్ మొత్తాన్ని కూడా వేసి కంప్లీట్ చేయడాన్ని ద్విఖ కర్మ అంటారు. ఇది మొత్తం కలిపి మ్యూరల్ పెయింటింగ్. ఫ్రెండ్స్ చూశారు కదా మ్యూరల్ పెయింట్. ఈ పెయింటింగ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకోవాలంటే నేను ఇచ్చాను కదా కాంటాక్ట్ నెంబరు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.